ఇంటి భోజనానికి స్వాగతం అండి. నేను మీ ఆశా జ్యోతి. ఈ 31st నైట్కి కేక్ కట్ చేయడం కోసము బేకరీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలతోటే చాలా ఈజీగా కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. 1 గంట టైం ఉంటే చాలండి, మీరు చాలా ఈజీగా బేకరీ స్టైల్లో కేక్ని రెడీ చేసేయచ్చు. మరి బ్యాటరీ ఎలా కలుపుకోవాలి అవన్నీ కూడా చూపిస్తాను. ఎంత చక్కగా రావడానికి బటర్ పేపర్స్, బేకింగ్ సోడాలు ఏమీ అవసరం లేదండి. అలాగే కేక్ అనేది మనకి అంచులు వెమ్మటైనా కానీ లోపల అయినా కానీ చాలా ఫ్లఫీగా ఉంటుంది, ఈవెన్గా వస్తుంది. చూడండి, నేను అన్ని వైపులా కూడా కట్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఫాస్ట్గా కేక్ చేసుకోవడానికి నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయిపోయండి. ముందైతే ఒక గిన్నెని తీసేసుకోండి, దాంట్లోకి 1 కప్పు చక్కెరని తీసుకోండి. మీరు ఏ కప్ అయినా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు చేస్తున్న కేక్ అయితే నలుగురికి చాలా ఈజీగా సరిపోతుందండి. అలాగే అదే కప్పుతోటి 1/2 కప్పు పెరుగుని వేసుకోవాలి. మీకు పుల్లటిది పెరుగు ఉన్న సరిపోతుందండి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం చక్కగా చక్కెర కరిగిపోయేంత వరకు కూడా కలియబెట్టుకోవాలి. దీన్ని మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు, లేదా పౌడర్ షుగర్ ఉన్నా కానీ సరిపోతుంది. ఈ విధంగా మనం చక్కెర కరిగేటప్పుడు పెరుగు చక్కెర రెండు కలిసిపోయి అది కొంచెం లూజ్గా వచ్చేస్తుందండి. సో ఈ విధంగా నీళ్ళలాగా వస్తుంది. ఇది దాదాపుగా కరిగిపోయింది. దీన్ని పక్కన పెట్టేసేసి మిగతా ప్రాసెస్ని నేను చూపిస్తున్నాను. చూడండి, ముందైతే స్టవ్ వెలిగించేసేసుకుని దాని మీద ఒక ఇడ్లీ పాత్రని నేను పెట్టుకుంటున్నాను. ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేస్తానండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు సాల్ట్ని పోసుకుంటున్నానండి. నేను దీన్ని రెగ్యులర్గా వాడతాను కాబట్టి కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఒకవేళ మీ దగ్గర సాల్ట్ లేకపోతే బయట దొరికేటటువంటి ఇసుకను కూడా మీరు వాడుకోవచ్చు. దీని మొత్తాన్ని కూడా చదునుగా ఈ విధంగా చేసేసుకొని స్టవ్ని మనం సిమ్లోనే పెట్టేసేసుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. ఈ 10 నిమిషాల్లో మనం బ్యాటర్ని మొత్తాన్ని కూడా రెడీ చేసేసుకోవచ్చు. అలాగే మీరు తీసుకున్నటువంటి ఈ ఇడ్లీ పాత్ర అయినా లేదా కుక్కర్ అయినా సరేనండి, కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకోండి. దాంట్లోకి మనం పెట్టుకునే విధంగా సరిపోయే ఒక గిన్నెని బేక్ చేసుకోవడానికి తీసుకోండి. దీనికి కూడా అడుగు చదునుగా ఉంటే చక్కగా కేక్ అనేది వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం నెయ్యిని వేసేసుకొని పై అంచుల వరకు కూడా మొత్తాన్ని అప్లై చేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం మైదాని ఈ విధంగా జల్లించేసేసుకొని మొత్తం కూడా సర్దుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని మనం ఈ కరిగిపోయినటువంటి పెరుగు చక్కెరలోకి ఆయిల్ని వేసుకోవాలి. రిఫైన్డ్ ఆయిల్, ఎటువంటి వాసన లేనిది వేసుకోవాలి. అది కూడా సగం కప్పు వేసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలిపెట్టేసుకోవాలి. ఈ ఆయిల్ని మనం వేసుకొని కలిపెట్టుకున్న తర్వాత ఇది కొంచెం తెల్లగా కనిపిస్తుందండి. ఆయిల్ అనేది కంప్లీట్గా మనకి కలిసిపోతుంది అని అర్థం అనమాట. ఇక దీంట్లోకి కావాల్సినటువంటి పొడి పిండిలు అన్నిటిని కూడా వేసుకోవడానికి ముందు ఒక జల్లెడని పెట్టుకోవాలి. మీరు డైరెక్ట్గా ఈ గిన్నె మీదే పెట్టుకోండి, లేదంటే సపరేట్గా ఒక ప్లేట్లో కూడా జల్లించుకొని వేసుకోవచ్చు. నేను దీంట్లోకి 2 కప్పుల వరకు కూడా మైదాని తీసుకుంటున్నాను. మీరు ఇదే కేక్ని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. అలా చేసి చూపించిన వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా వంట సోడాని వేసుకోవాలి. నేను ఇక్కడ ఎటువంటి బేకింగ్ సోడాని కానీ బేకింగ్ పౌడర్ని కానీ వాడట్లేదు. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ని కూడా కలుపుకుంటున్నాను. ఒకవేళ మీరు కోకో పౌడర్ కనుక లేకపోతే ప్లెయిన్ కేక్గా వచ్చేస్తుంది. వీటన్నిటినీ కూడా ఒకటే డైరెక్షన్లో సర్క్యులర్ మోషన్స్లో కలిపేసుకోవాలి. మనకి ఈ విధంగా గట్టిగా వస్తుంది బ్యాటర్ అనేది. మనం తీసుకున్నటువంటి పెరుగులో ఉన్న నీటి శాతాన్ని బట్టి మనకి కేక్ లూజ్గాను టైట్గాను వస్తుందండి. సో ఇలా టైట్గా వచ్చినప్పుడు 1/4 కప్పు పాలని పోసుకొని కలుపుకోవాలి. అది కూడా కొంచెం కొంచెంగా కలుపుకోవాలండి. నాకైతే ఈ 1/4 కప్పు పాలు మొత్తం కూడా సరిపోయాయి. అలాగే ఈ పాలని నేను కాచుకోలేదండి, ప్లెయిన్ ప్యాకెట్లో ఉన్న పాలని డైరెక్ట్గా పోసేసుకున్నాను. వీటన్నిటిని మొత్తాన్ని బాగా ఒకటే డైరెక్షన్లో కలిపేసుకున్నాను. ఆ తర్వాత చివరిగా 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని కలుపుతున్నాను. ఇలా దీన్ని కూడా కలిపేసుకున్న తర్వాత పూర్తిగా మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా రావాలండి. అంటే మనం ఈ విధంగా స్పాచులాతో తీస్తున్నట్లయితే జారిపోతున్నట్టుగా ఉండాలి, అలాగని మరీ లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు ఇలా రెడీ అయిన బ్యాటర్ని ట్రేలోకి పోసేసుకోవాలి. అదేనండి, కేక్ టిన్లోకి పోసేసుకొని ఆ తర్వాత ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఎక్కడైనా బుడగలు ఉంటే అవన్నీ వెళ్ళిపోయి చదునుగా అయిపోవటం కోసం. ఇప్పుడు దీన్ని మనం ప్రీహీట్ చేసుకున్నటువంటి ఇడ్లీ కుక్కర్లోకి ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని 30 నిమిషాల పాటు మనము
బేక్ చేసుకోవాలి. సో ఇలా బేక్ చేసుకున్న తర్వాత 30 నిమిషాల తర్వాత నేను తీస్తే చూడండి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ని పూర్తిగా సిమ్లోకి టర్న్ చేసేసి ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి ఈ విధంగా కేక్ అనేది పొంగి కనిపిస్తూ ఉంటుంది. ఈ స్టేజీలో మనము టూత్పిక్ని కానీ లేదా నైఫ్తో కానీ ఈ విధంగా గుచ్చి చూసినట్లయితే మనకి ఎక్కడా కూడా బ్యాటర్ అనేది అంటుకోకుండా రావాలండి. అప్పుడే మనకి కేక్ అనేది చక్కగా బేక్ అయినట్టు అర్థము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టిన్ని చక్కగా బయటికి తీసేసి పూర్తిగా చల్లార్చుకోవాలి. అలా ఫ్యాన్ కింద వదిలేసినా కానీ చక్కగా ఇది కూల్ అయిపోతుంది. అప్పుడు మాత్రమే మనం డీమోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు జస్ట్ ఒక ప్లేట్ని ఈ టిన్ మీద పెట్టేసేసుకొని రివర్స్ చేసినట్లయితే చాలా ఈజీగా ఎంతో ఫ్లఫీగా ఉండేటటువంటి చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిపోయింది. మనం తీసుకున్న క్వాంటిటీ కంటే కూడా ఇది డబుల్ సైజులో హైట్ వచ్చిందండి. సో మనకి చాలా ఫ్లఫీగా కేక్ అనేది వస్తుంది. సో కట్ చేస్తున్నప్పుడు మనకు అది అర్థమవుతుంది. మరి మీరు కూడా ఈ పద్ధతిలో చాక్లెట్ కేక్ని ఒకసారి రెడీ చేసి చూడండి. ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ న్యూ ఇయర్కి బేకరీస్కి వెళ్లకుండా ఇంట్లోనే చక్కగా కేక్ని రెడీ చేసి మీ పిల్లలు అలాగే మీ ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేయండి. అడ్వాన్స్డ్గా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మరి ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.